డేవిడ్ వార్నర్ గురించి తెలియని క్రికెట్ ప్రేమికుడు ఉండడు. డేవిడ్ వార్నర్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పాలి. స్టేడియంలో బంతిని బాదటం మాత్రమే కాకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో రచ్చలేపుతుంటారు. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప సినిమాలో డైలాగ్స్, సాంగ్స్ అంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా చాలా మంది సెలబ్రిటీస్ కూడా పుష్ప సినిమా డైలాగ్స్ ని, సాంగ్స్ ని రీక్రియేట్ చేసేవాళ్లు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ పుష్ప సినిమా సాంగ్స్, డైలాగ్స్ ని రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవాడు. అప్పటి నుంచి డేవిడ్ వార్నర్ కు ఫాలోవర్స్ పెరిగిపోయారు. క్రికెట్ తో పాటు యాక్టింగ్ కూడా చెయ్ భాయ్ అంటూ ఎంతో మంది కామెంట్స్ కూడా పెట్టేవారు. ఇక తన ఫాలోవర్స్ కలను నిజం చేయాలని డిసైడ్ అయినట్టే కనిపిస్తున్నాడు వార్నర్. రీసెంట్ గా క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు వార్నర్. దీంతో రిటైర్మెంట్ తర్వాత అతడు ఏం చేస్తాడు, డేవిడ్ భాయ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని అభిమానుల్లో ఆలోచనల్లో పడ్డారు. ఈ టైంలోనే వార్నర్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడనే వార్త హల్చల్ చేస్తోంది. అది కూడా ఓ టాలీవుడ్ ఫిల్మ్ తో అనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. దీంతో వార్నర్ డెబ్యూ మూవీ ఏంటా అని అభిమానులు తెలుసుకునే పనిలో పడ్డారు. తనకు బాగా పాపులారిటీ తీసుకొచ్చిన పుష్ప సినిమాతో అతడు తెరంగేట్రం చేయనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. పుష్ప 2లో డేవిడ్ భాయ్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అందుకు వార్నర్ తాజా ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో చేతిలో గన్ పట్టుకొని స్టైలిష్ గా నడుస్తూ కనిపించాడు ఆసీస్ మాజీ ఓపెనర్. వైట్ కలర్ డ్రెస్ లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్న వార్నర్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అతడి చేతిలో గన్నుంది. తుపాకీ పట్టుకొని అతడు సీరియస్ గా ఇచ్చిన స్టిల్స్ నెట్టింట బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. మూవీ షూటింగ్ లో భాగంగా తీసిన ఫోటోలు ఇవి అని అంటున్నారు. పుష్ప 2 మేకర్స్ వార్నర్ తో కొన్ని ఫోటోలు తీశారని, ఇదే లుక్ లో అతడు మూవీలో కూడా కనిపించబోతున్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించిన మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. వార్నర్ కూడా వీటిపై స్పందించలేదు. దీంతో బన్నీ చిత్రంలో డేవిడ్ బాయ్ ది సర్ప్రైజ్ రోల్ గా ప్లాన్ చేసి ఉంటారని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అప్పట్లో పుష్ప సినిమా రీల్స్ తో తన క్రేజ్ ను పెంచుకున్న ఆసీస్ క్రికెటర్ ఇప్పుడు అదే మూవీ సీక్వెల్ లో కనిపిస్తే ఆడియన్స్ థ్రిల్ కు గురవటం ఖాయం. ఓపెనర్ గా బరిలోకి దిగి తొలి బంతి నుంచే బాదురు మొదలు పెట్టేశాడు వార్నర్. టెస్టులు, టీ20లు, వన్డేలు ఇలా ఫార్మాట్ ఏదైనా ఒకే రకంగా ఆడటం వార్నర్ స్టైల్. బౌండరీలు, సిక్స్లతో విరుచుకుపడటమే అతడికి తెలుసు. కెరీర్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే తరహాలో ఆడుతూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించాడు. సొంత దేశం ఆసీస్ లో కంటే భారత్ లోనే అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అతడి ఆటకే కాదు, యాక్టింగ్ కు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇండియన్ మూవీస్, ముఖ్యంగా తెలుగు సినిమాల్లోని డైలాగ్స్, సాంగ్స్ కి సంబంధించిన రీల్స్ తో బాగా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు వార్నర్ భయ్యాకు. ఐపీఎల్ లో హైదరాబాద్ టీం కు ఆడటంతో పాటు తెలుగు రీల్స్ చేసి తెలుగు ఆడియన్స్ మనసులను గెలుచుకున్నాడు వార్నర్. ఆ క్రేజ్ తోనే మొన్న మధ్య స్టార్ డైరెక్టర్ రాజమౌళితో యాడ్స్ లో కూడా యాక్ట్ చేశాడు. ఏ సినిమా అయితే తనకు మంచి పాపులారిటీ సంపాదించి పెట్టిందో అదే సినిమాకు సంబంధించిన పార్ట్ 2లో వార్నర్ డెబ్యూగా రావటం గ్రేట్ కదా. ఏదేమైనా పుష్ప సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా మరో 1000 కోట్లను సాధించి పెడుతుందని చాలా మంది గట్టిగానే నమ్ముతున్నారు. ఎన్నోసార్లు పోస్ట్ పోన్ తర్వాత డిసెంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మరోసారి ప్రపంచమంతా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు తలెత్తి చూడనుంది అని కొంతమంది అభిప్రాయం. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే 2 పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ 2 పాటలు మంచి పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక వార్నర్ కి సంబంధించిన పోస్టర్ ని కూడా అఫీషియల్ గా పుష్ప మూవీ టీం రిలీజ్ చేస్తే తెలుగు ఆడియన్స్ తో పాటు ఆస్ట్రేలియా ఆడియన్స్ కూడా బ్రేక్ ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. మరి మీలో వార్నర్ మావ డెబ్యూ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా కామెంట్ చేసేయండి.